నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పెద్దన్నకు చిన్న బుద్ధి. భారత్ పై ట్రంప్ అక్కస్సు. 25% టారిఫ్ విధింపు. గంటల వ్యవధిలోనే పాక్ తో ట్రేడ్ డీల్. భారత్ పై ఉన్న అక్కసును మరోసారి వెళ్లగక్కారు పెద్దన్న. స్నేహ దేశమని చెబుతూనే సందర్భం దొరికితే చాలు భారత్ పై విషాన్ని చిమ్ముతుంటారు ట్రంప్. భారత్ ను ఏ మాత్రం ఓర్వలేకపోతున్న అగ్రరాజ్యాధినేత మన దేశంపై 25% సుంకాలతో పాటు జరిమానాలు కూడా విధించారు. ఆ వెంటనే మన శత్రు దేశం పాక్ తో ట్రేడ్ డీల్ ను ప్రకటించడం గమనార్హం. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు డొనాల్డ్ ట్రంప్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇతర దేశాలను ఇరుకాటంలోకి నెట్టేస్తున్నారు. తన నిర్ణయాలకు ఎదురు చెప్తున్నారన్న ద్వేషంతో భారత్ సహా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారు. భారీ సుంకాలను విధిస్తూ ప్రపంచ వాణిజ్యంలో మకుటం లేని మహారాజుగా మారాలని తెగ తంటాలు పడుతున్నారు. ఇప్పటికే పలు దేశాలపై అధిక టారిఫ్లు విధించిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్ పై కూడా భారీగా సుంకాలు విధించారు. 25% సుంకాలతో పాటు జరిమానాలు విధించారు. ఈ కొత్త సుంకాల విధానం ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అయితే ట్రంప్ టారిఫ్లు విధించడం వెనుక మరో విషయం ఉంది. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని మన పెద్దన్న అస్సలు ఓర్వలేకపోతున్నారు. అదీ కాక అగ్రరాజ్యం అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో భారత్ పై ఆధారపడాల్సి వస్తోంది. ట్రంప్ అందుకే ఎలాగైనా భారత్ ను అణిచివేయాలని భావిస్తున్నారు. అందుకే ఏ మార్గం దొరుకుతుందా అని భారత్ ను ఇరకాటంలో పెడదామా అని చూస్తున్నారు ట్రంప్. ఇక తాజాగా అంటే జూలై 30న భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రోతో పాటు అమెరికాకు చెందిన నాసా కేంద్రం సంయుక్తంగా రాకెట్ ను ప్రయోగించాయి. అయితే అమెరికా శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి పంపాల్సి వచ్చినప్పుడు కూడా మన దేశంపై ఆధారపడాల్సి వచ్చింది. ఇదే ట్రంప్ ను బాధ పెడుతుందని తెలుస్తోంది. నేనేంటి భారత్ పై ఆధారపడటం ఏంటని ట్రంప్ కు ఇగో దెబ్బతిన్నట్లుంది. భారత్ లోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిసార్ శాటిలైట్ ను మోసుకుని GSLV F-16 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ శాటిలైట్ అధునాతన టెక్నాలజీతో రూపొందించబడింది. ట్రంప్ టారిఫ్ విధిస్తే భారత్ ప్రయోగించిన శాటిలైట్ గురించి ఎందుకు చెప్తున్నారనే డౌట్ వస్తోంది కదూ. ఎందుకంటే విజయవంతమైన ఈ రాకెట్ ప్రయోగం బలపడుతున్న భారత్ శక్తికి గుర్తు. భారత్ ఇంతకు ముందులా లేదు, అన్ని రంగాల్లో గొప్ప శక్తిగా ఎదుగుతోంది. ఇదే ట్రంప్ ను తెగ ఇబ్బంది పెడుతోంది. ఇన్ని రోజులుగా అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ, అమెరికన్ పాలిటిక్స్, అక్కడి సమాజం క్రమక్రమంగా పతనం అవుతున్నాయి. ప్రపంచం ముందు నవ్వుల పాలవుతున్నాడు. అందుకే ఆ దేశాధినేత ట్రంప్ సుంకాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే భారత్ తమ మిత్రదేశంగా సరిగా వ్యవహరించడం లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు భారత్ విధించే సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటాయన్న పెద్దన్న భారత్ ద్రవ్యతరంగా విదేశీ వాణిజ్యాన్ని నియంత్రించేందుకు కఠినమైన అడ్డంకులను అమలు చేస్తున్నారన్నారు. అలాగే భారత్ చమురును రష్యా నుంచే ఎక్కువగా కొనుగోలు చేస్తుందన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా వార్ను ఆపాలని అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ భారత్ రష్యా ఉత్పత్తులకు అతిపెద్ద కొనుగోలుదారుల్లో ఒకటిగా మారిందని చెప్పారు. ఈ కారణాల వల్లనే భారత్ పై సుంకాలు విధించామన్నారు. ఇదిలా ఉంచితే పార్లమెంట్ వేదికగా ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో యుద్ధం ఆపాలని ప్రపంచంలోనే ఏ నేత తమకు చెప్పలేదన్నారు. అయితే ఆ రోజు కూడా ట్రంప్ మాత్రం భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. మోదీ ప్రకటనతో ఆయనకు అవమానం ఎదురైంది. ట్రంప్ సుంకాలు విధించడానికి ఇది కూడా కారణమని చెప్పుకోవచ్చు. టారిఫ్లు విధించిన గంటల వ్యవధిలోనే ట్రంప్ మన శత్రు దేశమైన పాకిస్తాన్తో ట్రేడ్ డీల్ ప్రకటించారు. పాక్తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రాసెస్ కొనసాగుతుందన్నారు. భారత్ కు పాకిస్తాన్ ఏదో ఒక రోజు చమురు విక్రయించవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.
అయితే ఈ అమెరికా విధించిన టారిఫ్లపై భారత్ స్పందించింది. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికా విధించిన టారిఫ్ల ప్రభావాన్ని అధ్యయనం చేసినట్లు చెప్పింది. భారత్ అమెరికా మధ్య న్యాయమైన వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని, అయితే రైతులు, వ్యాపారవేత్తలు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటం భారత్ లక్ష్యమని వెల్లడించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక 25% సుంకాల ప్రభావం మన దేశ ఔషధాలు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలతో పాటు సముద్ర ఉత్పత్తులు, ఆటోమొబైల్ రంగాలపై పడుతుంది. వీటిలో కొన్నింటిపై సుంకాల వివరాల్లో క్లారిటీ లేదు. అయితే ట్రేడ్ డీల్ నేపథ్యంలో ఆగస్టు చివరిలో అమెరికా బృందం భారత్కు రానుంది. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అయితే అమెరికా టారిఫ్లు భారత్ ఎగుమతుల పోటీతత్వాన్ని దెబ్బతీసే ఛాన్స్ ఉంది. ఔషధ రంగంలో భారత్ జనరిక్ ఔషధాలను ఎగుమతి చేస్తుంది. యూరప్ దేశాలు ఖరీదైన ఔషధాలను ఎగుమతి చేస్తాయి. దీనివల్ల 25% సుంకం భారత్ ఔషధ రంగంపై అంతగా ప్రభావాన్ని చూపకపోవచ్చు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితులను చూస్తే అమెరికా పేరుకే అగ్రరాజ్యం. అలాగే ఆ దేశ అధ్యక్షుడైన ట్రంప్ పెద్దన్నగా పిలువబడుతున్నప్పటికీ ఆయన బుద్ధి మాత్రం చిన్నదన్న విషయం అర్థమవుతోంది. ట్రంప్ తన అహం, ఈర్ష్య, అసూయలను టారిఫ్ రూపంలో భారత్ సహా ఇతర దేశాలపై వెళ్ళగక్కుతున్నారన్నది క్లియర్. అయితే భారత్ పై పెద్దన్న సుంకాలు అంతగా ప్రభావాన్ని చూపకపోవచ్చు.